నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే ఒక్క వైరల్ వార్త నడుస్తుంది. అదే అల్లు అర్జున్ అరెస్ట్. అసలు ఏం జరిగింది, ఈ కథ మొత్తం చూద్దాం. ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. ఆ షోకి అల్లు అర్జున్ వచ్చి అక్కడ కారుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఒక ర్యాలీలాగా వచ్చారు. దాంతో ఎగబడిన జనం చాలామంది ఎగబడ్డారు. ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందింది. ఆవిడ కొడుకు శ్రీతేజ్ కూడా గాయాలయ్యాయి. ఇప్పటికీ కోమాలోనే ఉన్నాడు అని, వెంటిలేటర్ మీదే ఉన్నాడు అని, 9 రోజులుగా ఇదే జరుగుతుందని అంటున్నారు. అసలు ఏమైంది ఆ రోజు పూర్తి స్థాయిలో చూద్దాం. శుక్రవారం ఉదయం నుంచి మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్తే చక్కర్లు కొడుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా 70mm థియేటర్ వద్ద ఈ నెల 4వ తారీఖున పుష్ప 2 బెనిఫిట్ షో ఏర్పాటు చేశారు. దీనికి హీరో అల్లు అర్జున్తో పాటు మూవీ టీం వస్తున్నారని తెలుసుకున్న జనం బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్ని చూడాలని దిల్సుఖ్ నగర్కి చెందిన భాస్కర్, ఆయన భార్య రేవతి, వారి కొడుకు శ్రీతేజ్, కూతురు వీళ్ళంతా కూడా సినిమా టికెట్లు కొనుక్కున్నారు. అల్లు అర్జున్ రావడానికి కాసేపటి ముందే థియేటర్ దగ్గరికి చేరుకున్నారని చెప్తున్నారు. అల్లు అర్జున్ అక్కడికి వస్తుండటంతో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు సుమారు 30 మంది, పోలీసులు ఒక 20 మంది, వీళ్ళంతా కలిసి కూడా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయితే ఊహించినంత సంఖ్యలో అభిమానులు అక్కడికి గుమిగూడడంతో ఫ్యాన్స్ని చూసి అల్లు అర్జున్ పైకెక్కి ర్యాలీగా అందరికీ నమస్కరిస్తూ థియేటర్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. దీంతో అల్లు అర్జున్ వైపు అభిమానులు దూసుకొచ్చారు. సెల్ఫీ వీడియోలు, సెల్ఫీ ఫోటోలు తీసుకునే క్రమంలో ఆయన టచ్ చేయాలని మరికొందరు ముందుకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడున్న బౌన్సర్లు అందరూ కలిసి అభిమానుల్ని కంట్రోల్ చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. అసలు థియేటర్కి వెళ్ళాక ఏం జరిగింది అంటే, అల్లు అర్జున్ 9:30కి అక్కడ థియేటర్కి వచ్చారు. ఆయన లోపలికి వెళ్ళడానికి బౌన్సర్లు, పర్సనల్ సెక్యూరిటీ అందరినీ చెదరగొట్టే రూట్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో బయట నుంచి లోపలికి వచ్చేందుకు చాలామంది అభిమానులు దూసుకొని వచ్చారు. అప్పటికే థియేటర్ లోపల ఒకవైపు భాస్కర్ తండ్రి, కూతురు, మరోవైపు రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ్ ఉన్నారు. అర్జున్ వస్తున్నాడని తెలుసుకొని లోపలున్న అభిమానులంతా తోసుకొని రాగా వారితో పాటు ఆ చిన్న బాబు శ్రీతేజ్ కూడా పరిగెత్తాడు. కొడుకుని పట్టుకునే క్రమంలో తల్లి రేవతి కూడా వెంట పరిగెత్తింది. దీంతో శ్రీతేజ్ కింద పడగా అభిమానులంతా అతన్ని తొక్కుకుంటూ వెళ్లారు. అలా తొక్కిసలాట జరిగింది. ఈ శ్రీతేజ్ను కాపాడుకునే ప్రయత్నంలో రేవతి కూడా ప్రేక్షకుల కాళ్ళ కింద నలిగిపోయింది. అంటే చూడండి, ఎక్కడైనా సరే తన పిల్లల్ని కాపాడుకోవడంలో తల్లి ముందుంటుంది. మీరు మనుషులనే చూడండి, ఏ జీవనైనా చూడండి. ఇక్కడ తల్లి కూడా కొడుకు శ్రీతేజు తొక్కిసలాటలో తను గాయపడతాడేమో, ఏమన్నా అవుతుందేమోనని ఒక తపనతోని ఆ తల్లి కొడుకుని కాపాడడానికి ప్రయత్నించడంలో భాగంగా తను ప్రాణాలు కోల్పోయింది. ఆ అరుపులు, కేకలు విని అందరిని చెడగొట్టారు. స్పృహ తప్పిన రేవతి, అప్పటికే కొడుకుని కాపాడుకునే క్రమంలో తొక్కిసలాటలో నలిగిపోయిన రేవతి స్పృహ తప్పిపోయిందన్నారు. ఆ తర్వాత బయటకు తీసుకొచ్చి అక్కడున్న పోలీసులంతా కూడా ఆమెకు CPR చేశారు. ఆమె పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడంతో అక్కడ నుంచి DD అనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడే ఆవిడ చనిపోయినట్టుగా నిర్ధారించారు. కొనవూపిరితో కొట్టుబెట్టాడుతున్న ఆ రేవతి కొడుకు శ్రీతేజ్ను పోలీసులు హుటాహుటిన కిమ్స్ దవాఖానకు తరలించారు. అది ఆ రోజు అక్కడ జరిగింది. విషమంగానే బాలుడి పరిస్థితి. కిమ్స్ దవాఖానలో చేరిన శ్రీతేజ్ పరిస్థితి అప్పటి నుంచి విషమంగానే ఉంది. 9 రోజులుగా శ్రీతేజ్ కిమ్స్ దవాఖానలో వెంటిలేటర్ పైన ఉన్నాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడనే కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతడి లంగ్స్ పనిచేయడం లేదని డాక్టర్లు తేల్చారు. ఇన్ని రోజులు అవుతున్నా కళ్ళు తెరిచి చూడకపోవడంతో తండ్రి భాస్కర్ ఆవేదన చెందుతున్నారు. ఈ రోజుకి ఆ బాబు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. ఇంకా ఏం రెస్పాండ్ అవ్వట్లేడు. వాళ్ళందరి కోసం కూడా అంతా ఎదురు చూస్తున్నారు. అది ఆ రోజు జరిగింది. ఆ తర్వాత నిన్న ఉదయం ఇది అల్లు అర్జున్ని తన ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్ చేస్తున్న ఫోటో. అక్కడ ఏం జరిగిందంటే, పుష్ప అరెస్టు, తొక్కిసలాట ఘటనలో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. కేసులో అల్లు అర్జున్ A11 అరెస్టు తర్వాత స్టేట్మెంట్ రికార్డు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలో నాంపల్లి కోర్టులో హాజరు. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు చెంచల్గూడ జైలుకు తరలింపు. హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్, బెయిల్ మంజూరు. రిలీజ్ ఆర్డర్లో ఆలస్యం, ఆగిన విడుదల. ఇక్కడ అసలు ఎంటైర్ స్టోరీ ఏం జరిగిందంటే, నిన్న ఉదయం పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తనని అరెస్ట్ చేయడానికి వచ్చినట్టుగా పోలీసులు వెల్లడించారు. దానిలో భాగంగా అల్లు అర్జున్ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో చాలా నార్మల్ వేరుతో ఉండటంతో బట్టలు మార్చుకుంటా అని చెప్పి అల్లు అర్జున్ అడిగారు. దానికి పర్మిషన్ ఇచ్చాను పోలీసులు చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం
నన్ను అరెస్ట్ చేయడానికి డైరెక్ట్గా ఇంట్లోకి పోలీసులు దూసుకొని వచ్చారు. నాకు బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా బెడ్రూమ్ వరకు వచ్చారని చెప్పి ఆయన ఒక ఇబ్బంది వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పోలీసులతో పాటు కలిసి చిక్కడపల్లి పోలీసులతో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అల్లు అర్జున్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా అల్లు అర్జున్ని విచారించారు. అసలు ఆ రోజు తొక్కిసలాటలకి కారణం ఏంటి, మీరు ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి అభివాదం చేస్తూ ర్యాలీగా లోపలికి వెళ్ళారు, ఆ సంఘటన జరగటానికి రేవతి అనే మహిళ మృతి చెందడానికి కారణం మీరేనా అంటూ కూడా అల్లు అర్జున్ 2 గంటల పాటు విచారించారు. దానికి అల్లు అర్జున్ కూడా తనకి తెలిసిన సమాధానాలు చెప్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు రికార్డు చేశారు. రికార్డు చేసి 2 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అల్లు అర్జున్ దగ్గర ఆ స్టేట్మెంట్ రికార్డు మీద సిగ్నేచర్స్ తీసుకొని అక్కడ నుంచి కూడా నేరుగా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్య పరీక్షల నిమిత్తం. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ 70mm డిసెంబర్ 4వ తారీఖు రాత్రి 9:30కి అక్కడ పుష్ప ప్రీమియర్ షో చేశారు. ఆ ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడంతో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రేవతి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ రేవతి హస్బెండ్ భాస్కర్ ఆ ఘటనకి సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో కూడా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 ప్రకారం అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటారు, సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా మనకి ఎఫ్ఐఆర్ రిలీజ్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కూడా మనందరం చూసాం. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అల్లు అర్జున్ని హుటాహుటిన నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టుకి తీసుకెళ్లారు. అక్కడ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు నెంబర్ 9లో కూడా సుదీర్ఘ విచారణ జరిగిన తర్వాత అక్కడ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఈ వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఒకవైపు నాంపల్లి కోర్టులో ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుండగా అదే రోజు ఉదయం అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్లు హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో ఉదయాన్నే 9:30కి ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ క్వాష్ పిటిషన్ అర్థం ఏంటంటే ఈ ఇష్యూలో నన్ను A11గా పెట్టారు, అసలు నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, ఆ రేవతి అనే మహిళ మృతికి నేను కారకుణ్ణి కానే కాదు అని చెప్పి దాంట్లో అర్థం వచ్చేలాగా హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని అత్యవసరంగా విచారణ చేయడం కోసం లంచ్ టైంకి లంచ్ మోషన్ కింద దాన్ని ఫార్వర్డ్ చేశారు. లంచ్ మోషన్ మీద విచారణ జరిగిన తర్వాత ఇటు ప్రభుత్వం తరపు నుంచి పీపీ ఆర్గ్యుమెంట్ చెప్పారు, అటు అల్లు అర్జున్ తరపున ఒక నిరంజన్ అనే అడ్వకేట్ చెప్పారు. నిరంజన్ రెడ్డి వైసీపీకి చెందిన రాజ్యసభ మెంబరు, సీనియర్ అడ్వకేట్. గతంలో జగన్ కూడా 15 నెలలు జైలు శిక్ష చేసిన తర్వాత జగన్కి బెయిల్ ఇప్పించడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించిన అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ఇదే కేసులో అల్లు అర్జున్ తరపున హాజరయ్యారు. తన తరపున తన ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. ఆ ఆర్గ్యుమెంట్స్ చెప్పిన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని ఈ సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా ఆ 2వ తారీఖునే పర్మిషన్ కోసం వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారని, ఆ లెటర్లో కూడా చాలా క్లియర్గా హీరో హీరోయిన్ విఐపీలంతా కూడా ఆ ప్రీమియం షోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కాపీ కూడా మన దగ్గర ఉంది, చూడండి. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. పుష్ప 2 రిలీజ్ ఉంది 4/12/2024 అని మెన్షన్ చేశారు. ఇక్కడ ది హీరో హీరోయిన్ అండ్ విఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ వీళ్ళంతా కూడా వస్తున్నారు కాబట్టి మాకు ఖచ్చితంగా 4వ తారీఖు నైట్ 9:30కి పడే షో నుంచి కూడా ఆ నెక్స్ట్ డే జరుగుతున్న షోలన్నింటికీ కూడా మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చాలా క్లియర్గా ఈ సంధ్యా థియేటర్ వాళ్ళు నియర్ బైలో ఉన్న ఏసీపీ గారికి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి కూడా వాళ్ళ కాపీ రిసీవ్ చేసుకున్నట్టుగానే మనకి ఇక్కడ చూపించారు. ఇలా పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా పర్మిషన్ తీసుకోలేదు, ఆ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదు, మాకు తెలిస్తే మేము తప్పకుండా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళం అని చెప్పి పోలీసుల తరపున ప్రభుత్వ లాయర్లు కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. వినిపించిన తర్వాత కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదిస్తూ అల్లు అర్జున్కి ప్రత్యక్షంగా ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు, ఆ పోలీసులు ఏదైతే ఎఫ్ఐఆర్లో బిఎన్ఎస్ సెక్షన్ 105 అని చెప్పారో కల్పబుల్ హోమిసైడ్, దానికి ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి, లేదా నోయింగ్ నాలెడ్జ్ అంటే అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా ఒకళ్ళని చంపడం కానీ లేదా చావు కారణం కానీ
లేదా అక్కడ జరుగుతున్న ఆ ఘటనకి సంబంధించి ముందే ఆయనకి తెలిసి ఉండడం లాంటివి వర్తిస్తాయని చెప్పారు. అలాంటివి ఏమీ కూడా అల్లు అర్జున్కి తెలియదు కాబట్టి ఆ సెక్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తుందో ఆ మెన్షన్ అల్లు అర్జున్కి వర్తించదు అని చెప్పి అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. దాంతోపాటు ఈ 118 సబ్సెక్షన్ 1 దీంట్లో కూడా వాలంటరీలీ హార్మింగ్ అంటే కావాలని ఏదో ఒక వెపన్తో కానీ ఏదో ఒక రకంగా దాడి చేస్తేనే వర్తించే సెక్షన్ ఇది అసలు ఈ సెక్షన్ దీనికి వర్తించదని చెప్పారు. దాంతోపాటు ఆ సంఘటన జరుగుతున్న సమయం ఏదైతే ఉందో ఆ రేవతి అనే మహిళ మృతి చెందినప్పుడు ఆ తొక్కిసలాటకు సంబంధించిన సమయంలో అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ఆ థియేటర్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నారు. అది జరుగుతున్నప్పుడు అక్కడ లేరు కాబట్టి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని కూడా వాదనలు వినిపించారు. పోలీసులు చెబుతున్న దాంట్లో లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్న దాంట్లో ఎటువంటి నిజం లేదని నిరంజన్ రెడ్డి అడ్వకేట్ వాదించారు. ఆ వాదనతోని ఏకీభవించిన కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని సూటిగా ఒక ప్రశ్న అడిగింది. అల్లు అర్జున్కి మేము బెయిల్ ఇస్తానికి మీకేంటి ఇబ్బంది, మధ్యంతర బెయిల్ మేము మంజూరు చేస్తాం, దాంట్లో మీకు అబ్జెక్షన్ ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఆ తర్వాత నిరంజన్ రెడ్డి వాదనతోని సాటిస్ఫై అయిన కోర్టు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అంతకుముందే అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ని చంచల్గూడ జైలుకి అప్పటికే తరలించేశారు. తరలించిన తర్వాత ఈ హైకోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చిందో ఆ మధ్యంతర బెయిల్ ఆధారంగా అల్లు అర్జున్ని చంచల్గూడ జైలు నుంచి కూడా బయటకు తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా అతని తరపు అడ్వకేట్లు అందరూ చంచల్గూడ జైలుకి వెళ్ళారు. కాకపోతే జైలు అధికారులు మాత్రం సమయం మించిపోయింది, సాయంత్రం 6 గంటల వరకే మేము ఈ విడుదలని చేస్తాము, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను చూస్తామని అడిగారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం 6 గంటల టైంని 1 గంట ఎక్స్టెండ్ చేసి 7 గంటలకు కూడా మేము రిలీజ్ చేస్తాము అని ఉన్న ప్రత్యేక సందర్భాలను కూడా ప్రస్తావించారు. దానిలో భాగంగా ఈ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఈ హైకోర్టు ఇంటీరియం బెయిల్ ఏదైతే ఉందో ఈ మధ్యంతర బెయిల్ మీద ఆ జడ్జికి సంబంధించిన ఆ కోర్టుకి సంబంధించిన స్టాంప్ లేదు, సిగ్నేచర్ లేదు కాబట్టి దీన్ని మేము అఫీషియల్ డాక్యుమెంట్గా తీసుకోము, మీరు ఫిజికల్ కాపీ తీసుకొని వస్తేనే తప్ప మేము అల్లు అర్జున్ని బయటికి రిలీజ్ చేయడం జరగదని చెప్పారు. ఇదంతా కొంచెం టైం ల్యాగ్ అయిపోయింది. దీనివల్ల రాత్రంతా ఆలస్యం అయిపోయి అల్లు అర్జున్ ఆ రాత్రి చంచల్గూడ జైల్లోనే స్టే చేయాల్సి వచ్చింది. కానీ అల్లు అర్జున్ సెలబ్రిటీ అవడం వల్ల ఆయనకు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి క్లాస్ 1 మంజీరా బ్యారక్ అనేది ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన బ్యారక్లోనే రాత్రి అల్లు అర్జున్ అంతా కూడా స్టే చేశారు. ఈరోజు ఉదయం ఏదైతే 6 గంటల సమయం ఉందో ఉదయం 6 గంటలకి అల్లు అర్జున్ తరపు అడ్వకేట్లందరూ కూడా జైలు అధికారులు అడిగిన ఫిజికల్ కాపీని తీసుకొని వచ్చి వారి ముందు ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ని రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ అక్కడ చంచల్గూడ జైలు నుంచి నేరుగా గీతాడ్స్ ఆఫీస్కి వెళ్ళారు. గీతాడ్స్ ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ నేరుగా ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, ఆ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తమకు మద్దతుగా ఎవరైతే నిలిచారో వారి బంధువులు కావచ్చు, అభిమానులు కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు, ఎవరైతే తమకు అండగా నిలబడ్డారో సపోర్ట్ ఇచ్చారో వారికి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేశారు. దాంతోపాటు రేవతి మృతికి వారి ఏదైతే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారో ఆ మాటకి కట్టుబడి ఉన్నాం. ఆ బాబు శ్రీతేజ్ ట్రీట్మెంట్కి కూడా మేము డబ్బులు ఇస్తూనే ఉన్నాం, వాళ్ళ కుటుంబం పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం అని కూడా చెప్పి ప్రెస్ మీట్లో కొద్దిసేపటి క్రితం వాళ్ళు వెల్లడించారు. ఇది ఇప్పటివరకు జరిగింది. ఇది అంతా జరుగుతుండగా అనూహ్యంగా నిన్న సాయంత్రం చనిపోయిన రేవతి భర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్, ఇప్పటి వరకు నేను ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని నేను విత్డ్రా చేసుకుంటాను, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా భార్య మృతికి అల్లు అర్జున్ ఎటువంటి కారణం కాదని కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇలా ఈ జరిగిన సంఘటనలన్నిటినీ బట్టి కూడా ఇందాక జరిగిన ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడారు. దాంతోపాటు ఈ పూర్తి సంఘటనని వివరించి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.